ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత చూసారా టమాటోలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇక్కడ నేను కొబ్బరి పాలను వాడుతున్నాను. ఒక కొబ్బరికాయతో నేను 3.5 కప్పులు పాలు, అలాగే 2 కప్పులు నీళ్లు యాడ్ చేశాను. ఎందుకంటే నేను 3 కప్పులు రైస్ తీసుకున్నానండి. 5.5 కప్పులు ఈ కొబ్బరి పాలు ప్లస్ వాటర్. నేను ఆల్రెడీ రైస్ నానబెట్టుకున్నాను, నార్మల్ రైసే వాడాను. ఈ కొబ్బరి పాలని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఏంటి ప్రాసెస్ అంతా కూడా వీడియో చేసి నేను క్లియర్గా పెట్టానండి. లింక్ కింద ఇచ్చాను. మీరు ఆ ప్రాసెస్లో ఫాలో అయ్యి ఆ పాలు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని యూస్ చేయండి. లేదంటే మనకి బయట మార్కెట్లో టెట్రా ప్యాక్స్ దొరుకుతాయి, అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను, 1 స్పూను గరం మసాలా. ఇక్కడ నేను స్పూన్లు అంటే టీ స్పూన్ కొలత చెప్తున్నాను, టేబుల్ స్పూన్ కాదు. ఇప్పుడు చిటికెడు మాత్రమే షుగర్ యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే కాస్త కమ్మగా ఉండడం కోసం. అంటే కోకోనట్లో స్వీట్నెస్ ఎక్కువ లేదనుకోండి, కాస్త చిటికెడు